ఇప్పటికే కృష్ణప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. వాస్తవంగా ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఇక్కడే మొదలవ్వాలి. ఇక్కడ వాళ్ళు ఫ్లైట్ టేక్ ఆఫ్కి ముందరే ఇక్కడ నడవాలి. మనం వేరే దేశం వెళ్తున్నాం, అక్కడ చట్టాలు కొంచెం కఠినంగా ఉంటాయి. మనం చూసి చూడనట్టుగా వ్యవహరించే ధోరణి అక్కడ ఉండదు. చట్టం గట్టిగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అని. సరే, ఈరోజు ట్రంప్ వచ్చారు. ట్రంప్తో పాటు ఆయన మరి చాలా కఠినంగా ఉండాలని భావించారు. ఆయన తప్పేం లేదు. ఆ దేశం చట్టాలకు లోబడే మన దేశానికి వచ్చినప్పుడు మనం ఇతర దేశస్తులు ఎలా ఈ చట్టాలకు లోబడి ఉండాలని మనం భావిస్తామో అమెరికా భావించడంలో తప్పులేదు. దాన్ని పూర్తిగా ఏకీభవించాల్సిన విషయమే. బట్ ఉన్నపళంగా వచ్చి మీద పడిన ఈ ఉపద్రవం నుంచి ఇందాక యాజ్ ఎ రైట్లీ సెడ్ పాండమిక్ బయటపడటానికి మార్గం లేదా? ఒక 2-3 నెలల తర్వాత ఏమన్నా స్థిరీకరించబడే అవకాశం ఉందా జనేతా కంచర్ల గారు? అంటే బేస్డ్ ఆన్ ఇది కేస్ బై కేస్ అండి. అంటే అందరికి వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ కదా. సో కేస్ బై కేస్ అంటే కొంతమందికి DUI ఉంది, కొంతమందికి చిన్న థెఫ్ట్ కేసెస్, పెట్టి థెఫ్ట్ కేసెస్, కొంతమందికి పార్కింగ్ వయలేషన్స్, ఇట్లా డిఫరెంట్ కేసెస్ లో వాళ్ళ వీసా రెవకేషన్ అండ్ సర్వీస్ టర్మినేషన్ 2 జరిగాయి. సో బేస్డ్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ కేసు వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్స్ అంటే ఇప్పుడు ఎప్పుడు లేనంతగా అంటే అన్ప్రెసిడెంటెడ్ గా అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇలా అంటే సర్వీస్ టర్మినేట్ చేయడం గవర్నమెంట్ అనేది. సో యూజువల్ గా మనం లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చూస్తే ఏంటి అంటే వీసా రెవకేషన్స్ అనేవి మనకి ఇంతకుముందు ఆల్వేస్ జరిగేది. ఎగ్జాంపుల్ H1B మీద ఉన్న వాళ్ళకు కూడా DUI ఉంటే వీసా రెవకేషన్ జరిగేది, కానీ కంట్రీలో ఉన్నప్పుడు స్టేటస్కి ఏం ప్రాబ్లం అయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళకి వీసా రెవకేషన్ జరిగినప్పుడు ఓన్లీ వెన్ దే అంటే హోమ్ కంట్రీకి ట్రావెల్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు మళ్ళీ వీసాకి అపియర్ అవ్వాలి, వేవర్స్ అప్లై చేసుకోవాలి, ఇలా ఉండేది. కాకపోతే ఏంటంటే అది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్. సో వాళ్ళు వీసా రివోక్ చేసి ఇంకా 1 స్టెప్ అహెడ్ వచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి చెప్పారు వాళ్ళ సర్వీస్ అంతా టర్మినేట్ చేయమని. సో ఐస్ అది టర్మినేట్ చేసింది. యూజువల్ గా స్కూల్ డిఎస్ వాళ్ళు ఓన్లీ కొన్ని లిమిటెడ్ సర్కమ్స్టాన్సెస్ లో రివోకేట్ చేస్తారు సర్వీస్ అనేది, అంటే అటెండెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఇలాంటి వాటి వల్ల. కాకపోతే ఇది చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 5,000 స్టూడెంట్ ఎఫెక్ట్ అయినట్టుగా ఉన్నారు. అండ్ ఎక్కువగా ఇండియన్స్ అవ్వడం వల్ల సో వీళ్ళేంటి అని అంటే ఆప్షన్స్ ఏమున్నాయి అనేది. సో ఇంతకు ముందు మనకి ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇట్ టుక్ సమ్ టైమ్ ఏంటి ఆప్షన్స్ అనేది అంతా అది డీకన్స్ట్రక్ట్ చేసేపాటికి. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎస్ అంటే మీరు ఫైనాన్షియల్ గా అఫోర్డ్ చేయగలిగితే డెఫినెట్ గా కేస్ ఫైల్ చేయడం ఒకటి. అండ్ కొన్ని లా ఫర్మ్స్ క్లాస్ యాక్షన్ లాసూట్ లాగా అంటే చాలా మందితో చేస్తా ఉన్నారు. సో ఒకవేళ మీరు ఇండివిజువల్ గా హైర్ చేసుకోలేకపోతే అట్లా గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. సెకండ్ వచ్చేసి రీఇన్స్టేట్మెంట్ అంటే సర్వీస్ ని రీఇన్స్టేట్ చేసేలాగా మీరు మళ్ళీ కొత్త I-20 తీసుకొని యూనివర్సిటీ DSO దగ్గర నుంచి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో రీఇన్స్టేట్మెంట్ కూడా అందరూ ఎలిజిబుల్ కాదు. అంటే మీరు ఇన్ బిట్వీన్ స్టడీస్ లో ఉన్నప్పుడు అంటే ఒక ఫస్ట్ సెమిస్టర్ అయిపోయి ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఒకవేళ ఓపీటీలో స్టెమ్ ఓపీటీలో ఉన్నప్పుడు ఈ రీఇన్స్టేట్మెంట్ ఫర్ ద సేమ్ కోర్స్ వర్క్ అనేది అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే మీకు ఆ ఓపీటీ అవంతా సర్వీస్ టర్మినేట్ అయిపోయినప్పుడు మీకు ఇది ఎండ్ అవుతుంది. దెన్ రీఇన్స్టేట్మెంట్ అనేది డిఫరెంట్ కోర్స్ కి విత్ ద సేమ్ యూనివర్సిటీ కానీ ఇంకొక యూనివర్సిటీతో కానీ మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ అది కూడా మీరు USCIS కి అప్లై చేయాలి స్టూడెంట్స్. సో అది అప్రూవ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అరౌండ్ 8+ months టైం పట్టే అవకాశం ఉంది దీనికి. అండ్ థర్డ్ వచ్చేసి ఓకే అంటే కొంచెం హౌ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ఫోల్డింగ్ అంటే నేను నిజంగానే బేస్డ్ ఆన్ నా కేస్ దీని మీద నేను వదిలి వెళ్ళాలా, ఐస్ ఎన్ఫోర్స్మెంట్స్ జరుగుతున్నాయా, ఇట్లా కొంచెం చూసి కూడా వెళ్ళొచ్చు స్టూడెంట్స్. సో ఈచ్ ఇండివిజువల్ బట్ హవెవర్ మనం ఇప్పుడు చూసాము, నేను మొన్న ఈ కొన్ని కోర్ట్స్ చాలా స్టేట్స్ లో ఫైల్ చేయడం జరిగింది కేసెస్. సో దాంట్లో జడ్జెస్ టెంపరరీ రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఎవరైతే ఈ సర్వీస్ టర్మినేట్ అయిందో వాళ్ళని టెంపరరీగా రిమూవ్ చేయకూడదు, మళ్ళీ బ్యాక్ రీఇన్స్టేట్ చేయాలి అనేది. మనకి రీసెంట్ గా ఫ్రైడే వచ్చిన దీనిలో వన్ ఆఫ్ ద అట్లాంటా డిస్ట్రిక్ట్ జడ్జ్ నుంచి వాళ్ళు ఏం చెప్పారు అంటే 24th నెక్స్ట్ థర్స్డే ఇంకొక ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఉంది. బట్ హవెవర్ అంటే వీళ్ళకి అట్లా చేయడం అంటే టెంపరరీ రెస్ట్రైనింగ్ ఆర్డర్ అయితే ప్రస్తుతానికి ఇచ్చారు. సో ఇప్పటి వరకు అయితే ఇట్లా రెవకేషన్స్ కానివ్వండి, స్టెమ్ టర్మినేషన్స్ తోని డిపోర్ట్ చేసినట్టుగా అయితే ఒక స్టోరీ కూడా వినలేదు నేను, నాకు తెలిసి. సో ఇందాక మీరు చెప్పినట్టు డిఫరెంట్ అంటే పోలీస్తో ఇంటరాక్ట్ అవుతే చాలు, ఫింగర్ ప్రింటింగే చేయాలని లేదు. పోలీస్తో ఇంటరాక్షన్స్ ఉంటే వీఆర్ సీయింగ్
రెవకేషన్స్ హ్యాపెన్ అవుతా ఉన్నాయి. బట్ హౌఎవర్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఆఫ్ కోర్స్. అంటే బిగ్గర్ క్రిమినల్ కేసెస్ కి ఎస్ దే హ్యావ్ టు డూ, బట్ అంటే కొన్ని ఎక్సెప్షన్స్ అంటే ఈ కంట్రీకి రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంటుంది కదా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. సో వాళ్ళకి ఏంటి 5th అమెండ్మెంట్ ద్వారా డ్యూ ప్రాసెస్ ఆఫర్ చేయాలి ప్రతి ఒక్కరికి, అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అలా అవకాశం ఇవ్వకుండా వాళ్ళని డిపోర్ట్ చేయడం అనేది జరగకూడదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆ రూల్ ఆఫ్ లాలో ఏంటి అంటే ఈ వీళ్ళకి అంటే క్రిమినల్ కేసెస్ కాకుండా ఇప్పుడు దేని కింద అయితే వీళ్ళకి టర్మినేషన్స్ చేస్తా ఉన్నారో అవి డిపోర్టబుల్ అఫెన్సెస్ కాదు యాక్చువల్ గా అయితే ఇమిగ్రేషన్ అంటే ఈ కోర్ట్ చేసి దాంట్లో. సో మనం ఇంకా వెయిట్ చేసి చూడాలి. బట్ గుడ్ న్యూస్ కొంత ఏంటి అంటే స్టూడెంట్స్ కి టెంపరరీ రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి కొంత రిలీఫ్. ఇంకా మనం వెయిట్ చేసి చూడాలి హౌ ద హోల్ స్టోరీ. మేడం, ఐ హావ్ 2 క్వశ్చన్స్. ఇమిగ్రేషన్ లాయర్గా మీ దగ్గరికి డిఫరెంట్ కేసెస్ వచ్చి ఉంటాయి, మన స్టూడెంట్సే, మన ఇండియన్ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ తెలుగు స్టూడెంట్సే, ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అయి ఉంటారు. లా ఫార్మ్స్ చాలా వరకు పనిచేస్తున్నాయి దీని మీద, కాదంట్లా. కానీ నేను పూర్తిగా టెక్నికల్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ హ్యుమానిటీ యాంగిల్ తీసి పక్కన పెట్టండి. చాలా అపీల్స్ వస్తున్నాయి, అదేంటి పాపం వాళ్ళకి చట్టం తెలియదు, చూసి చూడనట్టు పోవాలంటే అక్కడ కుదరదు. అట్లాగా చట్టం తెలుసుకోవాలి, చదువు రాకపోయినా పర్లేదు కానీ ముందు చట్టం అయితే తెలుసుకొని ఈ రకమైన అభియోగానికి, ఈ రకమైన నేరానికి, ఈ రకమైన పెట్టి థెఫ్ట్కి ఈ రకమైన శిక్షలు ఉంటాయి. ఇలా పిలిచి మందలించడం, తర్వాత కొన్నాళ్ళు డీటైన్ చేయడం ఇలా ఉంటాయి. ఇప్పుడు ఏకంగా అసలు వీసా రద్దు అయిపోయి సెల్ఫ్ డిపోర్టేషన్ దాకా వెళ్తోంది అనే ఒక వార్త అయితే దావానలంగా ఇక్కడ వ్యాపించింది భారతదేశంలో. ఇమిగ్రేషన్ లాయర్గా మీరు అత్యంత క్లిష్టంగా చూసిన 1 or 2 ఇన్స్టెన్సెస్ మీరు ఏమైనా చెప్పగలరా, షేర్ చేయగలరా? ఎస్పెషల్లీ ఇట్లా అంటే సర్వీస్ టర్మినేట్ అయ్యి అంటే పాసిబిలిటీ ఆఫ్ డిపోర్టేషన్ ఎవరికి ఉంటుంది అని అంటే కొంచెం సీరియస్ క్రిమినల్ వయలేషన్ ఉన్న వాళ్ళకి. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు ఆల్రెడీ అంటే ఇట్లా కొన్ని మనీ లాండరింగ్ కేసెస్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఆల్రెడీ డిటైన్ చేసి జైలుకి వెళ్ళినారు. వాళ్ళు ఈ స్టూడెంట్ స్టేటస్ లో ఏం యాక్టివ్గా లేరు ఒకవేళ వాళ్ళని తీసుకున్నట్టయితే. సో మనకి ఇప్పుడు ఈ మ్యాసివ్ గా ఈ April 1st నుంచి జరిగిన సిచ్యువేషన్ లో అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ డొమెస్టిక్ వైలెన్స్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అంటే పోలీస్ రావడము, ఆ ఇంటరాక్షన్స్ జరగడము, తర్వాత DUIs కానివ్వండి, పార్కింగ్ వైలేషన్స్ కానివ్వండి, ఏ చిన్న ఇంటరాక్షన్స్ విత్ ఆఫీసర్స్ తో ఉన్నా కూడా దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ కేసెస్. అంటే మై ఇంటరాక్షన్స్ విత్ ద క్లయింట్స్ కన్సల్టేషన్స్ చేసిన ప్రకారం అయితే ఎక్కువగా ఈ థెఫ్ట్ కేసెస్, తర్వాత లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం కానివ్వండి, ఎక్స్పైర్డ్ యూనో రిజిస్ట్రేషన్స్ తో డ్రైవ్ చేయడము, తర్వాత ఇట్లా చిన్నవి అంటే చిన్నవి అన్నాను. ఆఫ్ కోర్స్ దే ఆర్ వయలేషన్స్, బట్ దోస్ ఆర్ నాట్ అక్యుములేటింగ్ టు ద లెవెల్ ఆఫ్ క్రిమినల్ ఇది వేర్ దే ఆర్ రిమూవబుల్ అఫెన్సెస్ లాగా. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒకసారి చెన్నూరి సుబ్బారావు గారి దగ్గరికి వెళ్తాం. చెన్నూరి సుబ్బారావు గారు, మీరు ఇన్ఫ్యాక్ట్ యూ బీన్ రైటింగ్ ఆర్టికల్